దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం నేడు జరుగుతుంది. ఫస్ట్ టైం దేశం వెలుపల ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. బీసీసీఐ దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో వేలంపాట నిర్వహించిన మల్లికా సాగర్ ఈసారి మెన్స్ మినీ ఐపీఎల్ వేలం కూడా నిర్వహించనున్నారు. ఐపీఎల్ చరిత్రలో వేలం నిర్వహిస్తున్న తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఐపీఎల్ వేలానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఇక ఇప్పుడు జరిగే ఐపీఎల్ సీజన్లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా 20 కోట్ల మనీ దక్కించుకోలేదు. కానీ ఈ సీజన్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరొందిన కమిన్స్ అందరు ప్లేయర్స్ని వెనక్కినెట్టి వేలంలో భారీ ధర పలికాడు. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి వచ్చిన పాట్ కమిన్స్ కోసం ఎస్ఆర్హెచ్ అలాగే ఆర్సీబీ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి ఎప్పుడు లేని విధంగా ఎస్ఆర్హెచ్ అత్యధిక ధర 20 కోట్ల 50 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక ధర ప్లేయర్గా సామ్ కరన్ ఉండగా ఇప్పుడు ఆ మొదటి ప్లేస్ని పాట్ కమిన్స్ కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో ఇంత మనీ వెచ్చించి దూసుకుపోవడాన్ని చూసి మిగతా ఫ్రాంచైజీస్తో పాటు నెటిజన్స్ షాక్కి గురి అవుతున్నారు. దీనికి కారణం జైలర్ ఆడియో లాంచ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన మాటలను కవియ సీరియస్గా తీసుకుందేమో అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ కలిగిన ఎస్ఆర్హెచ్ మళ్లీ ఫారెన్ ప్లేయర్స్ని కొనడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.